నమోదు చేసి జరిమానా విధించారు. మరో 13 బస్సులను సీజ్ చేశారు. వాహనాలకు సంబంధించి ప్రభుత్వ అనుమతులు, రికార్డులను పరిశీలించారు. హైదరాబాద్, బెంగళూరు, సేలం, మదురై, పాండిచ్చేరి, జబల్పూర్ నుండి తిరుపతికి చేరుకున్న 13 బస్సులకు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశామని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ అలర్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు వాహనాల తనిఖీలను ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తిరుపతిలో దాదాపు 25 వాహనాల మేరకు సీజ్ చేసినట్టు కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. అలాగే వాటిల్లో 25 వాహనాలకి పెనాల్టీ వేశారు. 13 వాహనాలు సీజ్ చేసినట్టు కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. అయితే వాహనాల విధానం పట్ల ఎందుకు సీజ్ చేయాల్సి వచ్చింది, ఏంటి, వాటి యొక్క ఫిట్నెస్ ఏ విధంగా ఉంది, ఏంటి అనేది వాళ్ళు ఆర్టీఓ అధికారులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ తిరుపతి అనేది పిలిగ్రిమ్ సెంటర్. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక వాహనాలు ఇక్కడికి వస్తుంటారు, పిలిగ్రిమ్స్ వస్తున్నాయి. దీంట్లో భాగంగానే ట్రాన్స్పోర్ట్ అంటే ప్రైవేటు వాహనాల తాకిడి తిరుపతిలో ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కర్నూలు ఇన్సిడెంట్ నేపథ్యంలో వాహనాల తనిఖీల్లో దాదాపు 13 వాహనాలు సీజ్ చేశారు. 25 వాహనాల పైన పెనాల్టీ వేశారంటున్నారు. ఎందుకు సార్ అంత పెనాల్టీ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సీజ్ చేయాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఏంటి, ఫిజికల్ ఫిట్నెస్గా బాగలేదా, ఏంటి సార్ పరిస్థితి? అందరికీ నమస్కారం. గతంలో కూడా మన కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సుల మీద నిరంతరము మన తనిఖీలు నిర్వహించే వాళ్ళము. అయితే కర్నూలు జిల్లా టేకూరులో జరిగిన ప్రమాదం మీద ఒక్కసారి తక్షణమే స్పందించి, జనరల్గా గతంలో ఏంటంటే మనము పన్నులు, అట్లాగే ఇన్సూరెన్సు, ఎఫ్సి, పర్మిట్, అన్ని ఆస్పెక్ట్స్ మీద మనం చెక్ చేసేవాళ్ళము. అలా కాకుండా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకొంచెం అప్రమత్తం అయిపోయి ఆ యొక్క వెహికల్ కండిషన్ మీద మేము దృష్టి సారించవలసి వచ్చింది. అందువల్ల మనం వెహికల్ కండిషన్ మీద కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వెహికల్ కండిషన్ మీద ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క వాహనాలన్నీ కూడా వారి యొక్క ఫిట్నెస్ని, వాటి యొక్క వాహన సామర్థ్య ధృవీకరణ పత్రాన్ని కూడా ఇతర రాష్ట్రాల్లో, అంటే ఏ రాష్ట్రం అయితే వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకున్నారో, నాగాలాండ్, మిజోరాం, డయ్యూ డామన్, అట్లాగే మణిపూర్, ఇటువంటి ప్రాంతాల్లో రిజిస్టర్ చేసుకుని అక్కడే ఎఫ్సీలు అయిన దానివల్ల వాటి యొక్క ప్రతి వాహనం యొక్క కండిషన్ అనేది మనకు కొన్ని తెలియకపోవడానికి కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్గా మన రిజిస్ట్రేషన్, మన రోల్స్లో వాహనాలు రిజిస్టర్ అయితే మనకు వాటి యొక్క వాహన కండిషన్ తెలుస్తుంది. అట్లాగే మన ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ కూడా ఎక్కువగా ఉంటుంది. సార్ మీరు చెప్పండి సార్, ఇవాళ తిరుపతిలో మన ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ జరగకుండా ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయడం వల్ల వాహనాల విధానం ఎలా ఉంది? ఇక్కడ ట్రాన్స్పోర్ట్ విధాన నిబంధనలకు బయట రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ నిబంధనలకు తేడా ఏంటి సార్? ఈ కర్నూలులో మన బాధాకరమైన యాక్సిడెంట్ జరిగిన తర్వాత ముఖ్యంగా మన తిరుపతి నుంచి వచ్చి వెళ్ళే వాహనాలన్నిటి కూడా భద్రతా ప్రమాణాల దృష్ట్యా వాటిని తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ భద్రతా ప్రమాణాలు అంటే ముఖ్యంగా మనం చూస్తే స్లీపర్ బస్, నాన్ ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్, అట్లాగే మిగతా మామూలుగా సీటింగ్ కూడా ఏసీ సీటింగ్, నాన్ ఏసీ సీటింగ్ అని 4 రకాలు చూసుకోవచ్చు మనం ఇది. సో వీటిలో నాన్ ఏసీ బస్సులకి అన్ని విండోస్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, మనం కావాల్సినప్పుడు మనం క్లోజ్ చేసుకోవచ్చు, ఆ విధంగా ఉంటాయి. అదే మీరు ఏసీ స్లీపర్ కానీ ఏసీ బస్సెస్ తీసుకుని వస్తే వాటిలో అన్నీ కూడా క్లోజ్డ్ విండోస్ ఉంటాయి. సో మనం ముఖ్యంగా మన జరిగిన సంఘటన దృష్ట్యా ఆ విండోస్ని ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం ఎట్లా దాంట్లో నుంచి క్షేమంగా ఆ ప్రయాణికులు ఎట్లా బయటికి రావడానికి వీలవుతుంది, దానికి కావాల్సిన ఏమేమి ఉపకరణాలు కావాలి. వాటిలో ముఖ్యంగా మనం గమనిస్తే ఇప్పుడు ఏసీ స్లీపర్ కోచెస్ వాటిలో సో ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు ఆ ప్రయాణికులు త్వరగా బయటికి రావాలంటే ఆ గ్లాసెస్ని ఇమీడియట్గా మనము బ్రేక్ చేయాలి. ఆ బ్రేక్ చేయడానికి కావాల్సిన ఉపకరణం ఏంటంటే డైమండ్ ఎడ్జ్ హ్యామర్ అంటాం, లేకపోతే డైమండ్ హెడ్ సుత్తి అంటాం. వాటిని ఖచ్చితంగా కూడా ఈ బస్సు ఓనర్స్, యాజమాన్యాలు ప్రతి విండో దగ్గర కూడా ఒకటి ఏర్పాటు చేయాలి. అది నిబంధన ప్రకారం ఉన్నా కూడా కొంతమంది వాటిని ఏర్పాటు చేయడంలో. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే దీంట్లో కొంతమంది ఏర్పాటు చేసినా కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రయాణికులు కొంతమంది వాటిని కూడా తీసుకెళ్ళిపోతున్నారని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. అది సో ఏదేమైనా కూడా వాళ్ళు తీసుకెళ్ళడం కూడా ఏర్పాటు చేయడం వాళ్ళది ఇది. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఏదైనా అనుకోని ఇట్లా ఏదైనా ఫైర్స్ లాంటిది ఏదైనా జరిగినప్పుడు దాంట్లో ఆటోమేటిక్గా ఆ ఫైర్ని సప్రెస్ చేసే సిస్టమ్ అనేది ఒకటి మనకి నిబంధనలు ఉన్నాయి. దాన్నే ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ అంటాము. ఈ ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ మనకి గవర్నమెంట్ 1 అక్టోబర్ 1, 2023 తర్వాత రిజిస్టర్ అయిన అన్ని వాహనాలకు కూడా అది ఉండాలని ఉంది నిబంధనలో. కానీ ఆ వాహనాలు కొన్ని బయట రాష్ట్రాల్లో, ముఖ్యంగా సుదూర మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన కొన్ని వాహనాలకి వీటిని ఏర్పాటు చేయడం లేదు. సో ముఖ్యంగా నిన్న తనిఖీల్లో మేము వాటిని గురించి అవి ఉన్నాయా లేదా, అవి ఏర్పాటు చేశారా అనే దాని గురించి మేము ప్రముఖంగా తనిఖీ చేయడం జరిగింది. అవి లేని వాటిని మాత్రమే మేము సీజ్ చేయడం జరిగింది. సో వీటిలో FDSS అనేది ఒకటి ఉంది, అవి స్లీపర్ కోచ్ అంటాం దాన్ని. FPS అంటే ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ అంటాం, నార్మల్ బస్సు ఉంటుంది అది. అవి లేని వాటిని మనము సీజ్ చేయడం జరిగింది.
సార్ ఇవాళ ఇప్పుడు సీజ్ చేశారు వెహికల్స్, ఇది కాకుండా భవిష్యత్తులో వీటిని ఇదే విధానం అంటే తనిఖీల విధానం కొనసాగించే అవకాశం ఉందా? తప్పకుండా ఇది ఇక్కడ నుంచి ఇది క్రమం తప్పకుండా ఉంటుంది. నేను ముఖ్యంగా మా రవాణా శాఖ కమిషనర్ ఆల్రెడీ మాకు గత 6 నెలల నుంచి మేము వారానికి ఒక పర్యాయం తనిఖీ చేస్తున్నాము. ఇక మీదట కూడా ఇది ఇట్లాగే కొనసాగుతుంది. ఇది ప్రధానంగా వాహనాల తనిఖీల విధానంలో, రిజిస్ట్రేషన్ విధానంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నిబంధనలకు రాష్ట్ర నిబంధనలకు తేడా ఉండడం వల్లే ఇవాళ వాహనాల కొన్ని అగ్ని ప్రమాదాల నివారణ పరికరాలు కూడా వాటిని కొన్ని క్యారీ చేయడం లేదని చెప్పేసి వాదన వినిపిస్తూ ఉంది. వాటి పట్ల కూడా ప్రభుత్వం ఆలోచించి చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఇలాంటి తనిఖీలు ఇంకా ముమ్మరం చేస్తాము, కంటిన్యూగా నిరంతరం కొనసాగిస్తూ వస్తాము. భద్రతా పరంగా ప్రాధాన్యత కల్పించేలా తాము అన్ని విధాల చర్యలు చేపడతామని చెప్పేసి కూడా, అలాగే వాటిని పాటించేలా సూచిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు.